విశాఖ దండకారణ్యంలో మావోయిస్టులను తరిమి కొట్టేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. పారామిలిటరీ బలగాలతో పాటు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులు మూకుమ్మడిగా కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్ లో ఐఎఫ్ హెలికాప్టర్ పై మావోలు కాల్పులు జరిపిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కూంబింగ్ బలగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కోరాపుట్ డీఐజీ జస్వంత్ రుష్వా ఛత్తీస్గఢ్ ఏఓబిలో ఏరియల్ సర్వే నిర్వహించారు. జాన్బై క్యాంప్ లో బీఎస్ఎఫ్ బలగాలకు దిశానిర్దేశం చేసిన డీఐజీ మల్కాన్గిరిలో ఉన్నతాధికారులతో సమావేశమై కూంబింగ్ ఆపరేషన్స్ పై చర్చించారు. దండకారణ్యంలో కూంబింగ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్ అప్డేట్స్ ఏంటి? కూంబింగ్ ముమ్మరం చేయడానికి కారణాలు ఏంటి? దండకారణ్యం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్వహించేందుకు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులు మూకుమ్మడిగా దాడులు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే పారామిలిటరీ వర్గాలు బీఎస్ఎఫ్ కానీ సిఆర్పీఎఫ్ బలగాలు ఇప్పటికే మన్యాన్ని జల్లెడ పడుతున్న క్రమంలోనే అదనపు బలగాలతో పాటు 3 రాష్ట్రాల కోఆర్డినేషన్, ఎందుకంటే 3 రాష్ట్రాల నుంచి ఎక్కడ ఏకపక్షంగా దాడులు జరిగినా మావోయిస్టులు ఎస్కేప్ అవడానికి ఒక ఆస్కారం చిక్కుతోంది. కాబట్టి ఏఓబితో పాటుగా దండకారణ్యం నుంచి మావోయిస్టు వలసలు నరికెట్టడం ద్వారా వాళ్ళ రాకపోకలు నియంత్రించడానికి 3 రాష్ట్రాలు కోఆర్డినేషన్ తో వ్యవహరించాలని ఛత్తీస్గఢ్ అలాగే ఆంధ్ర, ఇటు ఒరిస్సా పోలీసులు కూడా నిర్ణయించారు. కొంతసేపటి క్రితం జస్వంత్ జాషువా కోరాపుట్ డీఐజీ ఆయన కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఏరియల్ సర్వేర్ అయితే ముగించుకున్న ఆయన సీనియర్ ఉన్నతాధికారులు అంటే కోరాపుట్ ఎస్పీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలతోనూ కోఆర్డినేషన్ లో ఉన్నారు. మూకుమ్మడిగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా పూర్తి స్థాయిలో మావోయిస్టుల మీద పట్టు సాధించాలన్నది పోలీసుల వ్యూహంగా కనబడుతోంది. ఇప్పటికే కోబ్రా దళాలతో పాటుగా ఇతర పోలీసు బలగాలన్నీ కూడా ఏఓబిలో పాటు అటు దండకారణ్యం జల్లెడ పడుతున్నాయి. ఇటు విశాఖ జిల్లా పోలీసులు కూడా కోరాపుట్ డివిజన్ పరిధిలో కొత్తగా మావోయిస్టు స్థావరాలను కనుగొన్నారు. దాదాపు 300 మంది మావోయిస్టులు ఒక చోట ఉండి వీళ్ళందరూ కూడా దాడులకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో విశాఖ జిల్లా ఎస్పీ కోయా ప్రవీణ్ ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో పర్యటిస్తున్నారు. ఆయన కూడా చాలా విస్తృతంగా తనిఖీల్లో పాల్గొంటూ ఉన్నారు. మొత్తంగా మావోయిస్టులకు సంబంధించిన అదనపు స్థావరాలను గుర్తించడంతో పాటు దండకారణ్యం నుంచి మావోయిస్టులు పూర్తిగా తరిమేయడానికి వ్యూహాత్మకంగా ముందుకడుగులు వేస్తున్నారు. ఇందుకోసం 3 రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్లను ప్రారంభించారు. కళ్యాణ్, థ్యాంక్ యూ రవిచంద్ర.